హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి ఎస్ఆర్ఎం జేఈ 2025కి సంబంధించిన మరి సిలబస్ మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో మరి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం మనం. మరి ఇంజనీరింగ్ మరి 22 మరి ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 2020 ఆల్రెడీ మనం వీడియో చూసాం. ఆ వీడియోకి కంటిన్యూషన్ మరి ఇది ఉండడం జరుగుతుంది. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎలిజిబిలిటీ క్రైటీరియా అండర్ గ్రాడ్యుయేట్కి బీటెక్, ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్కి మరి ఎలిజిబిలిటీ ఏంటంటే +2 ఎలిజిబిలిటీ. మినిమమ్ మరి క్వాలిఫికేషన్ అయితే మినిమం 60% మార్క్స్ అయితే రావాలి. మినిమం 60% అగ్రిగేట్ 3 సబ్జెక్టు, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, అట్లీస్ట్ 1 ఆఫ్ ద కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ విధమైన సిబిఎస్ఈ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి సిలబస్ చూసినట్టయితే మరి ఇంటర్నేషనల్ ఇది సిలబస్ ఒక్కసారి సిలబస్ చూద్దాం మనం. ఆల్ బీటెక్ ప్రోగ్రామ్స్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి మరి మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ అయితే కంపల్సరీ ఉండాలి. బయోటెక్ అయితే బయాలజీ ఉండాలి, బాటనీ, జువాలజీ ఈ విధంగా ఉండాలి. మరి అదేవిధంగా మరి చూసినట్టయితే మనం సిలబస్ ఒక్కసారి చూద్దాం. ఫర్ ఎలిజిబిలిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఢిల్లీ ఎన్సీఆర్, సోనేపాత్ యూనివర్సిటీ, ఏపీ. ప్లీజ్ రెఫర్ టు రెస్పెక్టివ్ వెబ్సైటు లింక్ని అయితే మనం చూడాలి. అదేవిధంగా చూసినట్టయితే సిలబస్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎస్ఆర్ఎం జేఈఈ 2025కి సంబంధించిన మరి సిలబస్ అయితే ఈ విధంగా ఉంది. బీటెక్ యూజీ వాళ్ళకి ఫిజిక్స్ అయితే 35 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ విధంగా 35 యూనిట్స్, మెజర్మెంటు, కరెంటు, ఎలక్ట్రిసిటీ, గ్రావిటేషను, మ్యాగ్నెట్, సేమ్ ఇది అందరికీ ఐపీఈ సిలబస్ లాగా ఉన్నది. ఎంసెట్ సిలబస్, ఆప్టిక్స్, మరి సొల్యూషను, ఎలక్ట్రోకెమిస్ట్రీ, మరి కెమికల్ కైనటిక్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్ డివైజెస్, పీ బ్లాక్, ఈ విధంగా ఫిజిక్స్ సిలబస్ ఇది. మరి మ్యాథమెటిక్స్ అయితే 40 క్వశ్చన్స్ ఉండటం జరుగుతుంది. మ్యాథమెటిక్స్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. మరి సెట్, రేడియేషను, ఆల్జీబ్రా, కాంప్లెక్స్ నంబర్సు, క్వాడ్రాటిక్ ఈక్వేషను, అప్లికేషను, డిఫరెన్షియల్ ఈక్వేషను, మరి కాంబినేటర్ను, ఇంటిగ్రేటెడ్ క్యాలిక్యులస్ ఇట్స్ అప్లికేషన్స్, మరి అనలిటికల్ జామెట్రీ, ట్రిగనోమెట్రీ ఈ విధంగా ఉండటం జరుగుతుంది. బయాలజీలో కూడా బయాలజీ వాళ్ళు కూడా రాయొచ్చు ఈ క్వశ్చన్ ఇవి. మరి అదేవిధంగా మరి సంబంధించిన దీనికైతే ఇది కెమిస్ట్రీ, ఎకాలజీ ఇవి సిలబస్ అనమాట. జేఈ 2025 ఇంగ్లీష్ కూడా ఉంటాయి. ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. మరి యాప్టిట్యూడ్ కూడా 10 క్వశ్చన్స్ ఉండటం జరుగుతుంది. నంబర్ సిస్టమ్ ఉంటాయి, స్టాటిక్స్, పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, జామెట్రీ, అరేంజ్మెంట్, డైరెక్షన్స్ ఇవి కూడా ఉంటాయి. అసలు మరి ముఖ్యంగా జేఈ 2025కి మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది. జేఈ 2025 ఎగ్జామినేషన్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 125 ఉంటాయంట. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 125, ఫిజిక్స్ 35, కెమిస్ట్రీ 35, మ్యాథమెటిక్స్ కానీ బయాలజీ కానీ ఒకటి చూస్ చేసుకోవాలి 40 క్వశ్చన్స్, యాప్టిట్యూడ్ 10, మొత్తం 125 క్వశ్చన్స్ 2.5 అవర్స్లో రాయాలి. 2.5 ఇది ఆన్లైన్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్. మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి ఆ టెస్ట్ సెంటర్ పెట్టుకుని నో నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదు కదా, హ్యాపీగా రాసుకోవచ్చు. ఇబ్బంది లేదు. అందరికి సీట్స్ వస్తాయి. మరి ఎస్ఆర్ఎం కూడా చాలా కాలేజెస్ ఉంటాయి, 10 కాలేజీలు మన క్యాంపస్ మంచిగా. కానీ ఎస్ఆర్ఎం డీమ్డ్ యూనివర్సిటీలో నంబర్ 1 అని మనం చెప్పవచ్చు. డీమ్డ్ యూనివర్సిటీలో మంచి కాలేజీ. కాకపోతే ఎస్ఆర్ఎం మరి 125 మార్క్స్, నో నెగిటివ్ మార్కింగ్, మిగతా అన్నీ ఫిల్ చేయొచ్చు. జస్ట్ ఎంసెట్ లాగానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇబ్బంది లేకుండా మరి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. మరి ఎస్ఆర్ఎంలో మీరు మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుని ఎస్ఆర్ఎం చెన్నై కానీ ఏపీలో కానీ జాయిన్ అవ్వచ్చు. ఎస్ఆర్ఎంలో మరి తిరుచి ఈ విధంగా డిఫరెంట్ క్యాంపస్లు ఉన్నాయి స్టూడెంట్స్. మరి ఎస్ఆర్ఎం జేఈ 2020 ఎగ్జామినేటర్ ప్యాటర్న్కి సంబంధించిన మరి సిలబస్కి సంబంధించిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి. మరి థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.